గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ఇంకా నడుస్తూనే ఉన్నాడా? నడవడమా, పరిగెట్టేస్తున్నాడు రా బాబు. తల పగిలిపోతుంది. సరే, క్లయింట్ కాల్ ఉంది కదా, మా వాడికి రాత్రి ఇంకా దిగలేదని చెప్పేస్తాను, నువ్వు పడుకో. నో నో, ఐమ్ రెడీ. సంతోషం. అవును, 2 పేమెంట్లు ఇంకా అవ్వలేదా? సమ్ టెక్నికల్ గ్లిచ్ అంట. టెక్నికల్ గ్లిచ్చా? అష్రఫ్ గడ్ ఏం చేస్తున్నాడు? లైన్లోకి తీసుకుంటా, నువ్వే అడుగు. దరిద్రుడా, షార్ట్ వేసుకుని చావచ్చు కదరా. పొద్దునే వీడి విసురూపం చూపిస్తున్నాడు. రాత్రి అవి ఎక్కువ, కొంచెం లేట్ అయిందనమాట. సో వాట్సాప్ గైస్, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దుగా నన్ను యాడ్ చేసిర్రు, నా మీద లవ్ ఎక్కువైందా? కాదురా, నీకు కొవ్వు ఎక్కువైంది. ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా? క్రిస్టిక్ చెప్పినా కదా టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని. టెక్నికల్ గ్లిచ్చా? అట్లా గురాయించి చూడకరా మీ అయ్యలక్క. అరే టెక్నికల్ గ్లిచ్ అది రాత్రి రిజాల్వ్ అయిపోయింది, కావాలని చూసుకో. గుడ్ బాయ్. అరే ఇంకోటి, ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా, కొంచెం ఆ ఉలెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారికి. అరే నా బర్త్డే వస్తుందిరా, ప్లీజ్. ఢిల్లీ రా ఇది, ఢిల్లీ. పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలియదు తెలుసా? రే ఇನ್ನು ముందర మొన్న వచ్చిన హాలిడే పిక్స్ పంపించు. నీ ఫొటోసే ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే 1 2 3 4 5 అనుకుంటే 1000 ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుక్కోవాలి తెలుసా? పంపించరా ప్లీజ్. ప్లీజ్ అక్క, హా పప్పి ఫేసులు ఇన్స్టాగ్రామ్ పోజులు పెట్టదు నా దగ్గర. ఒకటి పని కావాలన్నా, ఒకటి పని అయిపోవాలన్నా మీ అమ్మాయిలు చాలా ఈజీగా వాడేస్తారు కదా ఈ పని. నిన్న రాత్రి స్టార్ట్ చేసింది, ఇంకా ఆపలేదా? భక్తి ఉండాలి కానీ పెద్ద ఆయన పూజించడానికి పలానా టైం అంటే ఏముంటదిరా? పెద్ద ఏంటంటే అదే మా ఆరాధ్య దైవం. అరే క్రిస్టి, నీ రూమ్ కి ఎవరో హాట్ గర్ల్ వస్తుందన్నావు, వచ్చిందా? హాట్ గర్ల్ వస్తుందిలే ఇంకో 2 రోజుల్లో. అయినా మీ ఫేస్ లకి దాని ఫిగర్ కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి. పోనీలే, నీకైనా కొంచెం గ్లామర్ అంటుకుంటది. చాలు మూసుకో. ఓకే గైస్, లెట్స్ గెట్ సీరియస్. ఇప్పుడు మనం క్రాక్ చేయబోయే డీల్ is the biggest and best deal we've cracked so far. We've partied hard, we're going to work harder. Let's log in. అరే విశ్వ, I just started running the permutations. నాకు ఎంటర్ అవడానికి కొంచెం టైం కావాలి. And డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్వు, ఓకే? అరే నువ్వు ఆ ఎర్రర్ ఇంకా ఫిక్స్ చేయలేదా? అది ఎర్రర్ కాదురా జఫా, ఇట్స్ ఇంటెన్షనల్. గైస్, ఇన్ 3 2 1 we're live. Guys, there's something wrong with my system. What? Shit. Fileless malware. Phishing, malware, adware, what is it? దాని అమ్మ మొగుడు, ఇట్స్ అ బ్రూట్ ఫోర్స్ అటాక్. Stop the services. ఆల్రెడీ చేసావరా? సిస్టమ్ దాంట్లో అదే రీబూట్ అయిపోతుంది. What if I kill the power source? It's too late for that. వాళ్ళు ఆల్రెడీ మన నెట్వర్క్ ని వాళ్ళ గ్రిప్ లో ఉంచుకున్నారు. ఇది మాల్వేర్ కన్నా పెద్ద కిలాడి. ఇది మన కంపెనీని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి రాసిన కోడ్. అష్రఫ్, ట్రై రీస్టార్టింగ్ ద సర్వీసెస్. క్రిస్టి, గో వైర్లెస్ నౌ. విశ్వ, ఐ నీడ్ హ్యాండ్. ఐ థింక్ ఇట్స్ రూట్ కిట్. వి కాంట్ కిల్ రూట్ కిట్ నౌ. అరే వీడెవడో తోపు ఉన్నాడు రా. హీఈస్ యూజింగ్ ఎ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఐపీ అడ్రస్ అండ్ ఈ ఐపీ అడ్రసెస్ ఇప్పుడు దాకా అసలు ఎగ్జిస్టెన్స్ లో కూడా లేవు. క్రిస్టి, సదా, అష్రఫ్, kill everything. Close the bar. What? Now. Why? Just do it! We'll start the boot sequence. Yeah? Let's fry those servers. మ్యూజిక్ స్టార్ట్. నారో ఎస్కేప్ రా. ఆల్ సిస్టమ్స్ ఓకే కదా? వీడెవడో కానీ చాలా టెన్షన్ పెడుతుండ్రా నిజంగా, సీరియస్లీ. దొరికితే 6 months లో ఇది రెండో అటాక్.
ఐ థింక్ ఇట్స్ కాన్. ఆల్ ఆఫ్ యూ బీ వెరీ కేర్ఫుల్. సదా డేటా అంతా సేఫ్ గా పెట్టు, ఓకేనా? Okay, fine. కీప్ ఇట్ ఫుల్ ప్రూఫ్ అండ్ డబుల్ చెక్ ఇట్. మూసిన తలుపులు తీయండి, ఎందుకంటే మీ సీనుగాడు వచ్చేసాడు. హాయ్ రా. హాయ్. ఏంటి సంగతులు? ఏముంది, మా బాస్ గడు ఊర్లో లేడు. ఆఫీస్కి వెళ్తే టైం వేస్ట్ ఎందుకని అలా ఓ వీరేద్దాం అని వచ్చా. అరే ఆ పక్కనే కబోర్డ్ లో చిప్స్ పెట్టా, నీకోసమే తీసుకో. అమ్మో ఫ్యాట్. ఈసారి రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకోవా? రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా, నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా. ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు. సార్, ఎస్ సార్, ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్. ష్యూర్ సార్, నాట్ ఎ ప్రాబ్లం. ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. ఐఎమ్ ఆన్ ఇట్ సార్, ఆన్ ఇట్ సార్. ఓకే ఓకే సార్. ఊరెళ్ళిన పిల్లానికి మొగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి. ఏంటో. హాయ్. హాయ్ క్రిస్టి. ఏంట్రా హాయ్? కక్కుర్తి కాకపోతే బేర్తో ఎవడన్నా ఆపిల్ తింటాడారా? అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్లే. అబ్బో. అక్కడికి ఏదో నీ సొమ్ము మీద పడి తినేస్తున్నట్టు అలా చచ్చిపోతాం ఎందుకు? ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్, నా ఫ్రెండ్ బీరు, నా ఫ్రెండ్ యాపిల్. నీకు ఎందుకే? తూ నీ బతుకు. ఎప్పుడు చూసినా కానీ వేరే వాళ్ళ ఇంటి మీద పడి తినడమే. బావా, ఇలా అయితే నేను గెలిపోతాను రా. అరే రే రే రే. అదేదో సరదాగా నదిలేరా. నేను కూడా సరదాగా కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఇది బయట ఉంటే కస కస కసనే. చెత్త మొహం దానా. ఓకే బాయ్ రా. సూపర్ న్యూస్, మన సదానందన్ సాధించాడు. ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టే. వావ్, గుడ్ జాబ్. నా ఫ్లాట్మేట్ అనుకుంటా. ఒక నిమిషం. ఓ వచ్చేసిందా? హాయ్ మిత్ర. హాయ్. నీ లగేజ్ ఏది? వెనక ట్రక్లో వస్తుంది. ట్రక్ లో వస్తుందా? ఏంటి, నన్ను ఖాళీ చేయిస్తావా ఏంటి? చిచ్చి నోను. ఇవన్నీ ఏంటి? ఇవి నా పెయింటింగ్స్. పెయింటింగ్సా? ఫీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్. ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ ఐ జస్ట్ లవ్ టు పెయింట్. ఓకే, అయితే ఇది నీకు కరెక్ట్ స్పేస్. నీ రూమ్ నుంచి సన్ రైజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. యా, ఐ రియలీ లవ్ దిస్ రూమ్. ఇట్స్ సో స్పేషియస్ అండ్ చుట్టూ ఇంత గ్రీనరీ చాలా బాగుంది. ఓకే, హలో సెటిల్ ఇన్. యా యా, ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, వెల్కమ్. యా యా, థ్యాంక్ యూ. సీ బాయ్. బాయ్. ఎవరే బాబుది? వాయిస్ స్వీట్ గా ఉంది. ఇంకాసేపు వింటే చెవులకు షుగర్ ఇచ్చేటట్టుంది. ట్రై చేయకు, టైం వేస్ట్. అది నువ్వులే చెప్తావు. దానికి నేను తను చూడాలి, తను నన్ను చూడాలి, మేమిద్దరం కలిసి మంచి చెడ్డ మాట్లాడుకోవాలి. అప్పుడు తను నా టైపో కాదని నేను చెప్తాను. నువ్వు జస్ట్ ఇంట్రడ్యూస్ చేయి చాలు. నేను చేయను. అట్లీస్ట్ తన పేరేనే చెప్పు. మిత్ర. మిత్ర మచ్చినేని. ఇది ఒక్కటి చాలే. నీ ఫ్లాట్మేట్ గురించి నీకు తెలియని విషయాలు నేను కనుక్కొని నీకే చెప్తా. అబ్బా, ట్రై చేయి. ఇక్కడ ఏం పని జరగదు. ఫేస్బుక్ లో రెడ్ హాట్ ఇండియన్స్ అని ఉంటుంది, అది కొట్టు, సరైన ఫోటోలు వస్తాయి. రే మిత్రారా, దొంగమొహం. తను వేసిన బొమ్మలు పెట్టింది కానీ తన మొహం దాచేసింది. తన పోస్టర్ని చూస్తుంటే షీ లుక్స్ వెరీ సాఫ్ట్, వెరీ ఆర్టిస్టిక్. నో, చాలా క్రియేటివ్గా ఉంది కదా. మొహం కనబడకుండా నీ అన్నీ చెప్పేస్తున్నావా? రే ఎవరావిడే? క్రిస్టీ ఫ్లాట్మేట్ రా. ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని కాలు పట్టుకోవాలి. ఆ పని చేయరే బాబు, నువ్వు దాన్ని కాలు పట్టుకొని నేను దాన్ని పీకి నొక్కేస్తాను. సరిగా నేను పిఎస్ ఒక ఏమేద్దాం. గెలిస్తే నాది బీర్, గెలవకపోయినా నాదే మీరు. రే నీ అబ్బరే బీర్ కోసం రా. వీడేంటి ఎంత పొద్దున? నువ్వు పంపించిన మెయిల్ చూసాను. పక్కన పెట్టు. నా మిత్ర ఏం చేస్తుంది ఇంతకీ? తన రూమ్ క్లీన్ గా ఉందా? హీటర్ పని చేస్తుంది కదా, బాత్రూమ్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్గా ఉంది కదా. హలో, నేను దాని ఫ్లాట్మేట్ని, చెలికత్తను కాదు. ఆయన నీ మిత్ర ఏంట్రా? అసలు దాని మొహన్నా సరిగా చూసావా? కనిపించలేదే, అందుకేగా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. చాలా చెప్పావు. ఉంటాయిలే అవన్నీ. క్రిస్టి, సీపింగ్ చార్జర్ ఉందా? ఆగరా, అది అక్కడుందేమో చూసి తీసుకోవా. పడ్డాడు, ఇప్పుడప్పుడే లేవడనుకుంటా. నేను సాయంకాలం దాకా బాగానే ఉన్నాడుగా. సన్నగా ఏంది, ఎవరితో పడ్డాడు? నా ఫ్లాట్మేట్. ఏంటి ఫ్లాట్మేటా? ఫ్లాట్మేటా? ఎంత తొందరగా వాడు ఆమెకు పడిపోయాడంటే ఆ పిల్ల ఎంత బాగుంటుందో. ఏ క్రిస్టి, ఆ అమ్మాయి నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయవా ప్లీజ్? ఈ అమ్మాయి ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి? మిత్రన్ రా, ఇంట్రడ్యూస్ చేయనా?
ఎందుకు ఏం అక్కర్లేదు. ఏం రాగలేదురా? తెలిసిన వరకు friendly గా? చాలు, మీకెందుకు? Way too much రా. వెళ్ళండి. అంత selfish గా రైట్ చూడకూడదురా. సైడ్. రేయ్. వచ్చి వాళ్ళకి ఎందుకు చెప్పావు? ఏంట్రా గొంతులో వస్తుంది? ఆ, అంటే నేను మిత్ర నీకు తెలుసు కదా, వాళ్ళంటే డెట్టి బాయ్స్. దాని వెళ్ళవా? 30 సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో ఉన్నావు అబ్బాయి. అది కాదే, చాలా రోజుల తర్వాత రాత్రి కళ్ళు వచ్చింది. కల్లోకి తను వచ్చింది. రాత్రి అంతా పడుకోనివ్వలేదు. చూసిన కొద్ది సెకండ్లే అయినా నా బుర్రలో మళ్ళీ మళ్ళీ రివైండ్ అండ్ ప్లే, రివైండ్ అండ్ ప్లే, రివైండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది. నీకు చెప్తే అర్థం కాదులే కానీ దాని పిలవ్వా ప్లీజ్. ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్. దాని విలువ కేవలం 20,000 రూపాయలు మాత్రమే. టింగ్ టాంగ్. ఓకేనా? లంచమా? కుదరదు. Christy, do you need the charger? యాక్చువల్లీ నో, నా దగ్గర ఇంకోటి ఉందిలే. ఇట్స్ గుడ్. Oh, okay. వసే మొత్తం మేకప్ కిట్ కొనిస్తా, దయచేసి పిలవ్వా ప్లీజ్. నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సివివి మాత్రమే కావాలి. 234 ఇప్పుడు పిలవ్వా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మిత్ర, యాక్చువల్లీ చార్జర్ తీసుకొచ్చేవా? Okay. థ్యాంక్ యూ. ఓటీపీ ఇంట్రడ్యూస్ చేయి. అక్కడ పెట్టి. ఓటీపీ చెప్పరా? ముందు ఇంట్రడ్యూస్ చేయి. ఓటీపీ చెప్పు. ఇంట్రడ్యూస్ చేయవే. దుర్మార్గుడా. మిత్ర, యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. మీట్ మై ఫ్రెండ్, బాస్ అండ్ పెయిన్, విశ్వ. హాయ్. విశ్వ నా ఫ్లాట్మేట్ మిత్ర. ఐ లవ్ యువర్ పెయింటింగ్స్. అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట. సో Thank you. నైస్. Okay. Bye. బాయ్. ఫోన్ ఎత్తివే బక్కదనా. ఏం చేస్తున్నావు? హాయ్. Hi. హాయ్, వాట్ అ సర్ప్రైజ్. Actually, Christy washroom లో ఉంది. కంటిన్యూస్ గా రింగ్ అయ్యేసరికి ఆన్సర్ చేశాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఎనీవే, ఐల్ ఇన్ఫార్మ్ హర్. ఒక వెయిట్ 1 minute. మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చేస్తుంటారు? ఐఎమ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్. దట్స్ వై యు సచ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి. ఐ రియలీ లైక్ కేరళ మ్యూరల్. కేరళ మ్యూరల్స్ కదా? కేరళలో చాలా ఫేమస్ అనుకుంటా. గాడ్స్ ఓన్ కంట్రీ. వాళ్ళ కల్చర్, హెరిటేజ్. యాక్చువల్లీ కేరళ మ్యూరల్స్ చూసిన తర్వాత అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది. ఆ కేరళ మ్యూరల్స్ ఉన్న కలర్స్, స్ట్రోక్స్, బ్యూటిఫుల్. ఇట్స్ అమేజింగ్. మీరు కూడా పెయింట్ చేస్తారా? ఏమండి, అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను. బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్. ఐ థింక్ ఆర్టిస్ట్స్ ఆర్ ఏంజల్స్ సెంట్ బై గాడ్. మీరు బా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. చాలాసార్లు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని. యా వాడు అదృష్టానికిలా కలిసి వచ్చిందిలే. ఏరా పద్మావతి హ్యాపీగా? హ్యాపీయే హ్యాపీయే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా? నేను అది నేను హెచ్ఆర్. ఐ గివ్ జాబ్స్ టు పీపుల్. ఐమ్ యాక్చువల్లీ ద CEO. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. I'll see you later. అరే ఏదో అనిపించింది చెప్పేశాను రా. మరి అమితాబ్ బచ్చన్ అల్లుడని చెప్పనా ఏంటి? పైగా సార్ ఆటలవరంట. కేరళ మ్యూరల్స్ మీద పెద్ద క్లాస్ కూడా పీకాడు తెలుసా? నీరే కళ్ళలో మాకు చెప్పలేదంట్రా. మీ కంప్యూటర్ నాకు కూడా జాబ్ ఇస్తావా? మీకు ధనోరావు బాబు, వదిలేయండి. కూర్చో. హాయ్ మిత్ర, వాట్ అ సడన్ సర్ప్రైజ్. హాయ్. హలో, నేను ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఇస్తాను చూడు. మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా. యా షూర్, గో హెడ్. ఐమ్ రియలీ సారీ టు బాదర్ యూ. మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా, మా బ్రదర్కి జాబ్ కావాలి. మీరేమన్నా ఇప్పించగలుగుతారేమోనని. ఓ మేనేజ్ చేయి. యా షూర్. నేను క్రిస్టిన్ అడిగాను. తను పర్లేదు మిమ్మల్ని అడగచ్చని చెప్పింది. క్రిస్టియా? నేనే అడగమన్నానరా. మన విశ్వ ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని. ఇది డైరెక్ట్ గా అడగచ్చు కదా. మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెండ్ మీ యువర్ బ్రదర్స్ రెజ్యూమే. కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్? అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా. యా నేను దాదా ఏమైంది? మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.
రే వాళ్ళ అన్న గురించి తను కూడా నీ అంత టెన్షన్ పడట్లేదు. నువ్వేంట్రా అంత వణికిపోతున్నావు? ఆపరేషన్ థియేటర్ వెయిట్ చేస్తున్న సినిమా ఫాదర్ లెక్కున్నావురా. ఆ జాబ్ మీద ఒక భవిష్యత్తు ఆధారపడి ఉందిరా. ఆ మాత్రం ఉండదు. ఎవరి భవిష్యత్తు? నేను రోహిత్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. ఇదో చక్కటి కవర్ డ్రైవ్. క్రిస్టి హాయ్. ఏ మిత్ర దాదా కూర్చో. నీ గురించే చూస్తున్నాం. కరెక్ట్ టైంకి వచ్చాం. హాయ్. ఎనీ మినిట్ కాల్ రావచ్చు. లెట్స్ సీ. రే ఏమైందిరా? Selected guys, I got the job. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ బాబు. రే ఆ సరే కానీ పార్టీ ఎప్పుడు రా? గైస్ ఐ హ్యావ్ అన్ ఐడియా. ఎవడేడా కూర్చున్నాడు అలా కూర్చొని ఏం మందు కావాలని తెచ్చుకొని ఏం తినాలో తినుకుంటా బిల్లు మాత్రం విశ్వగాడు కట్టాలి. ఈ పార్టీ గైస్ కమాన్. అయినా పార్టీ ఇవ్వాల్సింది మన మిత్ర కదా. యా ఇగో ఎందుకో ఏందో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు, మధ్యలో నేను చెప్పి నేనే బుక్ కావాలా? ఇది బాగున్నది. సీఈఓగా సక్సెస్ కదా, షాప్ గా ఉన్నావో లేదో అని చెక్ చేస్తున్నా. ఎనీవేస్ కంగ్రాట్స్ రోహిత్. సీ యు గైస్. బై. Bye. బాయ్ guys. బాయ్. కంగ్రాట్స్. And the search has only just begun. క్రిస్టి చెప్పే. మిత్ర 1:30 అయింది, ఇంకా పడుకోలేదా? ఎనీ ప్రాబ్లం? నిద్ర పట్టట్లేదు. ఆల్ ఓకే? యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోయాను. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ. ఐ ఓ యు అ లాట్. ఇది చాలా చిన్న విషయం. కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో 20 years టెక్నికల్ హెడ్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది. మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అని జామ్ చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది. ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ. దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదని చెప్పారు. హీ వాజ్ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపాం. మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఈ విషయం ఇంట్లో కూడా తెలీదు. దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మై హోల్ ఫ్యామిలీ ఓస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిత్ర, మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది. నేనేం చేశాను చెప్పు? నేనైతే ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, తనే వెళ్ళి మాట్లాడాడు. హీ గాట్ ద జాబ్. అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు? నువ్వు ఏడుస్తుంటే అందమైన కళ్ళకు కాటుకు పాడైపోతుంది. అందమైన కళ్ళలో ఏడవచ్చా? చూడు, చిన్న నవ్వు వస్తుంది. ఇట్స్ సో టాలెంటెడ్. ఓ మై గాడ్, అసలు వెరీ వెరీ డిఫరెంట్ రా, వెరీ యూనిక్. చాలా మంచి అమ్మాయి. మొన్న ఫేస్బుక్లో స్క్రాల్ చేస్తుంటే బ్లడ్ రిక్వైర్డ్, అరే ఆ బ్లడ్ రిక్వైర్డ్ మెసేజ్ నీకు పంపించాను కదా. బై బస్ ఎప్పుడు? రేపు మార్నింగ్. ఏంటి ఫ్లాట్మేట్స్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, తను ఊరెళ్తుందంట. ఊరా? ఎప్పుడు? రేపు మార్నింగ్. ఎన్ని రోజులు? 3 days. ఓ, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఊరెళ్ళిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను. హీల్ బీ వెరీ హ్యాపీ. ష్యూర్. ఏంట్రా ఇలా అయిపోయావు? ఈ సైలెన్స్ కానీ ఇంకాసేపు ఇలా మెయింటైన్ చేసావు అనుకో, సస్పెన్స్కి నాకు గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాను. ఏం చెప్పాలనుకున్నా చెప్పరా బాబు. గైజ్, నేను 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మిత్రాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రే, ఇంత మంచి డెసిషన్ కి ఇంత బిల్డప్ అవసరమారా? థ్యాంక్ యూ రా. 30 రోజులు ఏదో భాష నేర్చుకున్నట్టు 4 రోజులు తాలిగడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను మిత్ర ఇంకా డైరెక్ట్గా కలుసుకొని కూడా లేదు.
రోహిత్కి జాబ్ వెతుకుతున్నప్పుడు అష్రఫ్ షార్ట్కట్లో కూడా జాబ్ వెతుక్కుందాం అంటే మిత్ర ఒక కోపం వచ్చింది చూసా. ఆ కోపంలో ఒక నిజాయితీ ఉందిరా, వన్ ప్యూర్ ఆనెస్టీ. అరే అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా నీతులు మాట్లాడతారు. రోజులు కష్టంగా ఉన్నప్పుడు మిత్ర తన ప్రిన్సిపల్స్ మీద వాల్యూస్ మీద స్టాండ్ అని చూసావా. నాకు తన క్యారెక్టర్ నచ్చిందిరా. ఐ రియలీ లైక్ దాట్. అండ్ మిత్ర వచ్చిన తర్వాత నాలో తెలియని చాలా మార్పులు వచ్చారా. ఒక కొత్త విశ్వ కనిపిస్తున్నాడు. ఐ రియలీ లైక్ హర్. ఆ రెండోదేంట్రా? నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. గైస్ నేను మన కంపెనీ నుంచి మూవ్ అవుట్ అవుతున్నా. వాట్? మన ఫుడ్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు చూసినా నీ తిండిగోలేంట్రా? కొత్తగా ఒక హెచ్ఆర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా సడన్ గా? మిత్రకు చెప్పిన అబద్ధం నిజం చేయాలనుకుంటున్నాను రా. అయితే ఏంట్రా, అది ఇది కలిపి చేసుకోవచ్చు కదా, వదిలేయడం దేనికి? రే వాడు మనకి డెసిషన్ చెప్తున్నాడు, నీ సజెషన్ అడగట్లేదు. మూసుకో. వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. అయినా ప్రేమ ఇంకెన్ని మార్పులు చూపిస్తుందో బాబులో. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ రా. నువ్వు కానీ గాడ్ బ్లెస్ యూ. హాయ్ మిత్ర. ఎక్కడా? ఓ జస్ట్ 10 minutesేనా? జస్ట్ ఊరికే. ఓకే చలో బాయ్. షూర్. హలో అరే మంజున పెట్టేసావా? అరే తొందరగా పెట్టి, 10 minutesలో వచ్చేస్తుందంట. హాయ్. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినోడు కూడా నా జీవితంలో ఎవ్వరికీ నేను ఇంత ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ చేయలేదురా. వావ్ మిత్ర రూమ్ భలే ఉందిరా. బెస్ట్ సిస్టమ్ విత్ ఫస్ట్ క్లాస్ మానిటర్ రా. మీరిద్దరు ఒకటే రూమ్ లో ఉన్నట్టుగా ఉంటది. సూపర్ టచ్ రా బా. నీ తపనా తాపత్రయం చూస్తుంటే నాకు కూడా నీలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది రా. నేను ఫ్రీగానే ఉన్నాను, ట్రై చేసుకొచ్చా. ఇది పెద్ద అడ్డమేం కాదు. ఏమంటావు? వచ్చేసినట్టు బయలుదేరి ఏంటి బాబు ట్రాఫిక్? మా ఊరు నుంచి బెంగళూరు రావడానికన్నా స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది. హాయ్. సర్ప్రైజ్! విశ్వ ఏంటిది? నేనే పెట్టాను. విశ్వ పెట్టించాడు. మంజునాథ్ విశ్వ ఫ్రెండ్. సర్లే ఇంకా మాతో మీకు పనే ఉంటుంది కానీ ఆ చార్జర్ కూడా ఏదో కొత్తది కొని ఇచ్చారా, ఒక పనే పోతుంది. రండి మంజునాథ్. బాయ్ రా. ఏం జరుగుతుంది విశ్వ? ఇంత కాస్ట్లీ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టించావు? చెప్తా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే ఆగు, 10 minutes లో వస్తా. మిత్ర ఫస్ట్ కాల్ నాదే అయి ఉండాలి ప్లీజ్. సరే బాయ్. బాయ్. హే హాయ్. చెప్పేంటో? ఓపెన్ యూర్ మెయిల్. మెయిల్ ఓపెన్ చేయి. మెయిల్ 1 second. హే ఏం వీడియో పంపించావు? డౌన్లోడ్ అయిందా? ఆగా డౌన్లోడ్ అవుతుంది. విశ్వ ఏంటిదంతా?
హాయ్ మిత్ర. నా బుర్రలో కొద్ది రోజులుగా తిరుగుతున్న ఆలోచనల వీడియో ఫార్మాట్ ఏది ఎందుకని అడిగితే ఫ్రాంక్లీ నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం చూడకముందే ఐ హర్డ్ యువర్ వాయిస్. ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ యూ. నీ మనస్సు నాకు పరిచయం అయింది. ఐ లవ్ ద వే యూ లుక్ అట్ లైఫ్. ఫస్ట్ టైం నేను నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఐమ్ థింకింగ్ అబౌట్ టుమారో. నువ్వు సడన్గా ఊరికి వెళ్ళిపోతానంటే ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ అ హార్ట్ బ్రేక్. స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్న అమ్మని చూసి చిన్నపిల్లడు బెంగ పెట్టుకున్నట్టు బెంగేసింది. మిత్ర, దెర్ ఇస్ నో మీ వితౌట్ యూ. నాలో తెలియని కొత్త మనిషిని నువ్వు నాకు పరిచయం చేశావు. నేను నీతో ఉండిపోవాలనుకుంటున్నా ఫర్ ఎవర్. ఐ లవ్ యూ. సారీ, సడన్ అటాక్ కదా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నేను చెప్పాల్సింది చెప్పలేకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతా. అందుకే చెప్పేశా. వాట్ ఎవర్ యువర్ రియాక్షన్ ఇస్, మన ఫ్రెండ్షిప్ మాత్రం వదిలేకు ప్లీజ్. ఫస్ట్ టైం నిశ్శబ్దం ఎంత భయం వేస్తుంది. ఓకే, బాయ్. ఏమైనా చెప్పిందా? లేదురా, తను ఇంకా ఏం చెప్పలేదురా. రే విశ్వ, తను అసలు ఎప్పుడు బయటకు వస్తుందో ఎప్పుడు లోపలికి వెళ్తుందో ఏం తెలియట్లేదురా. రూమ్ తలుపులు కూడా ఎప్పుడు క్లోజ్డే ఉంటున్నాయి. అండ్ తను అసలు నాతో కూడా మాట్లాడలేదురా. తొందరపడ్డాను అనుకుంటా, తప్పు చేశా. చూద్దాం కదా, లెట్స్ జస్ట్ వెయిట్. అన్న తినరా, కొంచెం కొంచెం తిను. అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా మిగిలేదు. సారీ చెప్పడానికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా చేస్తుంది? రే, నువ్వు ఇలా పుసుక్కుని ప్రపోజ్ చేసి ఆన్సర్ ఇమ్మంటే ఎలారా? తన లైఫ్కి సంబంధించిన డెసిషన్ కదా, కొంచెం టైం ఇవ్వరా తనకి ఆలోచించుకోవడానికి. ఆయన ఏదేమైనా ఎక్స్ప్రెస్ కొరియారా ఇవాళ ఆర్డర్ పెట్టగానే నెక్స్ట్ డే వచ్చేయడానికి? సార్, పార్సిల్. హే కొరియర్, ఇలా అనగానే అలా వచ్చింది. అయినా ఏం ఆర్డర్ పెట్టావు? రాధాకృష్ణ అంటే? రే రే విశ్వ, ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను రా. ఎంత ఆర్టిస్టిక్ గా ఆన్సర్ ఇచ్చిందిరా. ఉండు మిత్రా. చూడురా, చూడు, చేయాల్సిందంతా చేసేసి ఎంత క్వైట్ గా నిలబడిందో చూడు. 3 రోజులు గ్యాప్ వస్తే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకున్నా. ఆ 3 days బ్రేక్ తీసుకున్నది ఈ పెయింటింగ్ వేయడానికా? అసలు నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందానే? అక్కడ పెట్టలేక ఇక్కడ పెడుతున్నావా? బంగారం లాంటి కిసరా మిస్ అయిపోయావు. 2 సార్లు మిస్ అవును. అంటే ఇక్కడికి వచ్చేస్తావా? ఎగురుకుంటూ.
ఏ మిత్ర ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? వసే క్రిస్టి ఏమైంది? న్యూస్ చూసావా? లేదు. कोरोना से प्रभावी मुकाबले के लिए एकमात्र विकल्प है सोशल डिस्टेंसिंग। आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। లాక్డౌన్? కంప్లీట్ లాక్డౌన్ రా. సరే మిత్ర, యూ డోంట్ వరీ, నేను ఏదో చేసి అక్కడికి వస్తా. రే, స్టేట్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంటర్ స్టేట్ ట్రావెల్ ఈ టైంలో ఇంపాసిబుల్. పాపం రా మిత్ర, నేను డైరెక్ట్గా కలుద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈ దిక్కుమాలిన కరోనా మీ లవ్ స్టోరీలోకి విలన్లా వచ్చింది. మిత్ర ఏడవద్దు మిత్ర, ఈ లాక్డౌన్ అంతా పెద్ద విషయమా? దెర్ ఆర్ నో బార్డర్స్ బిట్వీన్ అస్, రైట్? యా, అటు నువ్వు ఇటు నేను, మధ్యలో ఒక అర్థమే కదా, ఇదో పెద్ద అడ్డా. సరే, ఐ ప్రామిస్, ఈ రోజు నుంచి కలిసే భోజనం చేద్దాం, కలిసే సినిమాలు చూద్దాం, కలిసే పాటలు విందాం, సరేనా? నేను లాక్డౌన్ అయిపోయి నేను వచ్చి కలిసేంత వరకు ఈ కాల్ కట్ చేయను. ఐ స్వేర్, ఐ ప్రామిస్. కమాన్ ప్లీజ్, నా కోసం నవ్వవా? ఒక్కసారి కొంచెం స్మైల్ ప్లీజ్. స్మైల్. నవ్వవా? అదిగో 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 నవ్వేస్తుంది. రాధాకృష్ణ మన ఇద్దరమే కదా? ఆ పోస్ట్లో ఫోటో దిగుదామా? ఫస్ట్ టైం వెయిట్ చేస్తుంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఇంటర్ స్టేట్ బార్డర్ ఓపెన్ అవ్వగానే ఇండియాలోనే ఫస్ట్ క్రాస్ అయ్యేది నేనే. నువ్వు తొందరగా రారా బాబు, దీని బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు మాట్లాడు, నేను చూస్తా. I love you too. Yes? తొందరగా. ఎవరు నువ్వు నాకు చెప్పు. మీరు మాట్లాడుతున్నా చూడు, ఇటు చూడు. అరే ప్లీజ్ రా సార్, ప్లీజ్ సార్, హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. వాళ్ళిద్దరు వదిలేదు సార్, వాళ్ళకి ఏం తెలియదు. అంబులెన్స్ ఫోన్ చేయరా, నేను నీకు డబ్బులు ఇస్తా. నీ అకౌంట్ నెంబర్ పంపించు. విత్ ఇన్ 5 minutes నీ అకౌంట్ డబ్బులు ఇస్తా. అరే ఎంత కావాలంటే అందిస్తారా? అరే 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 ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే 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 ప్లీజ్ రా. మిత్ర భయపడికి మిత్ర, క్యాష్ ఇస్తా. బెంగళూరులో క్యాష్ అందిస్తా నీకు. ప్లీజ్ రా, వదిలేరా. నీకేం కావాలి? నీకేం కావాలరా? అరే చంపకరా, ప్లీజ్ రా. ఇటు చూడు, నీతో మాట్లాడతాను కదా, ఇటు చూడు, ఇటు చూడు. చెప్పాను కదా నీకేం కావాలనిపిస్తాను. మిత్ర నేను చేయకురా. మిత్ర ప్లీజ్, మిత్ర 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 మిత్ర
ఓపెన్ చేయరా, కాలు ఆడదురా తనకు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. క్రిస్టిన్ దగ్గర డబ్బులు ఇవ్వాలా? నేను ఇస్తా. క్రిస్టిన్ తప్పు చేస్తా, నేను క్షమాపణ పెడతా. ఎవడైనా నువ్వు, నీకేం కావాలి? Switch off your phone. Good. Put it down. Good boy. ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు. Do what I say. So, తెలివి యూజ్ చేయి, అతి తెలివి కాదు. ఇప్పటికి ఇంకా ఏం లేట్ అవ్వలేదురా. ప్లీజ్ రా, అంబులెన్స్ కైనా ఫోన్ చేయరా, లేదంటే మిత్రాన్ని వదిలేరా, తనైనా తీసుకెళ్తుందిరా. ప్లీజ్ రా, వదిలేరా, ప్లీజ్ రా, దండం పెడతాను రా నీకు. నీకేం కావాలైనా చెప్పరా. ప్లీజ్ రా. Don't. I figure something out. Don't. Shit! మిత్ర నీ వెనకాల ఒక కత్తి ఉంది చూడు, కనిపిస్తుందా? చూడు, తర్వాత ఉపయోగపడుతుంది. జస్ట్ టేకింగ్ తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో. స్లో మెల్ల, స్లో కేర్ఫుల్. వెనకాల అక్కడ చూడు, చేయి పెట్టు. సార్, అది యాక్చువల్లీ అడ్జస్ట్ చేస్తుంటే తను చెప్తే అర్థం కదా. I already told you. తనే చేయాలి సార్. తెలివి యూజ్ చేయి, అతి తెలివి కాదు. తప్పు కాదు సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, అది చేసుకోవచ్చు. నేను చేస్తాను. ఇప్పుడు చూడు. సారీ సార్, తను నేను చేయొద్దు. ఎవరైనా సరే పంపించేయి. తలుపు కొడుతుంటే తీవేంట్రా? పని మీద ఉన్నాను లోపల. ఏం చేస్తున్నావు లోపల? పని మీద ఉన్నాను. లోపల ఇందాక నుంచి ఫోన్లు చేస్తే ఫోన్ తీయవు, తలుపు కొడుతుంటే తలుపు తీయవు. ఏ ఖాళీగా ఫోన్ చేస్తావు అనుకుంటున్నావా? ఎందుకు ఫోన్ చేస్తాను నీకు తెలుసు కదా. వచ్చి బీర్ తాగెళ్తానని నీకు తెలుసు కదా. తెలుసురా, నేను ఇప్పుడు పని మీద ఉన్నాను. తర్వాత వస్తుందా? బాబోయ్, ఈ బీర్లన్నీ నాకని చొల్లి దొబ్బి రాత్రి దొబ్బి తాగేసావా? కనీసం ఒకటే నుంచేవా లేదా? ఇది సగమే ఉంది. సరేదా, తీసుకున్నావు కదా, ఇప్పుడు పద, తర్వాత కలుద్దాం. వెళ్ళు, పద, బయలుదేరు. లెట్స్ గో. కమ్, తర్వాత కమ్.
ఆగు. రోజు నేను ఎక్కడికే వచ్చి తాగుతానని నీకు తెలుసు. 50 to 100 కిలోమీటర్స్ రేడియస్లో బీర్ అంటే పరిగెత్తుకుని వచ్చేస్తానని నీకు తెలుసు. అలాంటిది నేను లేకుండా నువ్వు ఎందుకు తాగావు? నాకు తెలియాలి, ఎందుకు తాగావు? అరే సీను, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. నువ్వు బయలుదేరు, తర్వాత రా. అర్థం చేసుకో, ఓకే? సరేనా? పద పద. సీను, సీను. మిత్ర రూము. అరే మేము బిజీగా ఉన్నాం రా. దా బయలుదేరు, దా. ఏంటి ఒంటికి చెమటలు పట్టే అంత బిజీగా ఉన్నారా? మిత్ర ఏది? నేను వచ్చి నన్ను లోపలికి వెళ్ళిందా? అవును, దా నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చావు కదా, అందుకే వెళ్ళిపోయింది. దా. సరేలే, నేను మీ ఇద్దరి మధ్యలోకి ఏం రానులే, కానీ నీకు ఒకటే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి బీర్ పార్టీలు కానీ నేను లేకుండా చేసావు అనుకో, బాగోదు నీకు. అరే నీకు దండం పెడతాను రా, పిలుస్తాను రా, ప్లీజ్ ఎల్లు. అదొకటే కాదు, ఇలాంటి ఆన్లైన్ మ్యాటర్ నేను ఎప్పుడు చేయలేదు. నువ్వు ఒకసారి ఫ్రీ అయ్యాక నాకు ఒకసారి నేర్పించు ప్లీజ్. ప్లీజ్. సరే సరే చేస్తా. దా పా, వెళ్ళు, దా. సార్ సార్ సార్, ఏం చెయ్యడు సార్, ఏం చెయ్యడు వాడప్పుడే నీ మాట వినుండాల్సింది. ఇప్పుడు డోంట్ లీవ్ హిమ్. పట్టుకో. చెప్పట్రా, ప్లీజ్ నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను. నేను ఎవరికి చెప్పట్రా. ఇంతకు నుంచి ఎన్నిసార్లు చెప్పా నీకు? అర్థం కావట్లేదా? నేను వెళ్ళిపోతాను ప్లీజ్. వినడు. చంపే చంపే చంపే. జల్దీ జల్దీ జల్దీ. అరే ప్లీజ్, అరే ఇలా చెయ్యక, వదిలేరా నన్ను. అరే ఓకే ఉండు. సార్ సార్ వింటాడు సార్, వింటాడు. గుడ్ బాయ్, ఐ లైక్ ఇట్. సార్ సార్ చెప్పించేస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వాళ్ళు ఏం చెయ్యదు సార్. సార్ వాళ్ళని వదిలేదు సార్. సార్ ఎందుకురా ఇలా చేస్తున్నావు? ప్లీజ్ రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. Gmail. సార్ ఏం చేస్తా? జాగ్రత్త సార్. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ మెల్లకి మెల్ల, ప్లీజ్ ప్లీజ్. సార్ ఒకసారి నేను ఒకసారి సార్ ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు వాట్ ఐమ్ సేయింగ్. ఒక్కసారి వినండి ప్లీజ్. మీరు చెప్పినంత చేస్తున్నాను కదా. నీకేం కావాలి చెప్పు ప్లీజ్. నీకేం కావాలి చెప్పు ప్లీజ్. నీకేం కావాలో నేను చేస్తా. దాన్ని వదిలే ప్లీజ్. ప్లీజ్ రా.
ఏడో ఒక మిత్ర. నీకేం కదా మిత్ర, నేను చూసుకుంటా. ప్లీజ్ ధైర్యంగా మిత్ర. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నువ్వే విశ్వా. మూడున్నరేళ్ళు పట్టింది నీ గురించి తెలుసుకోవడానికి. ఎక్కడెక్కడో వెతికి ఎవరెనో కలిసి ఎన్నో విషయాలు నేర్చుకుని ఐ వెంట్ టు ద డీపెస్ట్ ఆఫ్ ద డార్కెస్ట్ కార్నర్స్. అక్కడ దొరికావు. నువ్వెవరు, ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు, నీ ఫ్యామిలీ ఎవరు, నీకేది ఇష్టం అన్నీ తెలుసుకున్నాను. నీ ఒక్కడి గురించి కాదు, మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకున్నాను. అప్పుడే వచ్చి నేను మొక్కలుగా నరికేద్దామనుకున్నాను. దెన్ నీ లైఫ్లోకి మిత్ర వచ్చింది. స్ట్రాటజీ మార్చుకున్నాను. నేను చంపితే క్షణంలో నువ్వు సుఖంగా పోతావు. ఆ ప్లేజర్ నీకు ఇవ్వను. నీకు ఇష్టమైన వాళ్ళు నీ వల్ల నీ కళ్ళ ముందు నరకం అనుభవించి చచ్చిపోతే వచ్చే పెయిన్ ఉంటుంది చూడు. ఆ పెయిన్ నువ్వు జీవితాంతం అనుభవించాలి. నీ గురించి తనకు తెలుసా? చెప్పు. నువ్వు చెప్పిన అబద్ధాలు, దాచిన నిజాలు అన్నీ చెప్పు. 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 చెప్తా. విను. మిత్ర, నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు చెప్పేవి షాకింగ్గా ఉంటాయి, కానీ అదే నిజం. ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను హెచ్ఆర్ కంపెనీ రన్ చేయట్లేదు. ఐఎమ్ ఇల్లీగల్ హ్యాకర్. మేము సైబర్ క్రిమినల్. మేము సైబర్ క్రైమ్స్ చేస్తాం. నేను, సదా, అష్రఫ్, మేమందరం ఒక టీం. ఏం మాట్లాడుతున్నారా? బ్లాక్ హెడ్స్ పెద్ద కంపెనీలను హ్యాక్ చేసి వాళ్ళ డాటా దొబ్బేసి డార్క్ నెట్లో అమ్మేయడమే వీళ్ళ పని. ఆల్ఫా ద లీడర్. తప్పు చేయడానికి ఏదో కారణం. ఆ కారణాలన్నీ ఇప్పుడు చెప్తే మీనింగ్లెస్ మిత్ర. ఓ ఫ్రెండ్ పని చేసి పెడితే డబ్బులు ఇస్తానన్నాడు. అప్పుడు నాకు డబ్బులు ఇస్తానన్న మాట తప్పితే వేరేది వినపడలా. నచ్చి చెడు ఆలోచించలేదు. సరదాగా స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు నా లైఫ్గానే మారిపోయింది. అంటలే మెట్యూ మిత్ర, నేను కలిసాక నేను చాలా మారాను. నువ్వు నన్ను చాలా మార్చావు మిత్ర. నేను ముందులా లేను. ఆ తప్పులని నాకు అర్థం మిత్ర. ప్లీజ్ మిత్ర, బిలీవ్ మీ. నువ్వు సారీ చెప్తావు, తను యాక్సెప్ట్ చేస్తుంది, మీకు పెళ్ళైపోతుంది, పిల్లలు పుడతారు, హ్యాపీ లైఫ్. ఇదేమైనా ఫెయిరీ టేలా? నో, నువ్వు చేసిన పాపాలన్నీ అలాగే ఉన్నాయి. నథింగ్ గాట్ ఎరేజ్డ్. అన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పాలి. మొదలు పెడదామా? ఫస్ట్ నీ ఫ్రెండ్స్ అష్రఫ్, సదా. వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ
అండ్ ఐపీ అడ్రస్ అన్నీ నాకు పంపించు. నీకోసం ఆకలిగా ఎదురు చూస్తున్నా. ఖాన్కి పంపిద్దాం. కుదరదు, ప్లీజ్. ఓ, ఐ కెన్ డూ ఇట్. కానీ సొంత టీంకి ద్రోహం చేయడంలో ఉన్న పెయిన్ నీకు తెలియాలి. నా తప్పు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దే డోంట్ డిజర్వ్ ఇట్. ప్లీజ్ ప్లీజ్. ఓకే. సార్, ఇచ్చేచ్చు కదరా. రిలాక్స్. చాలా మంచోళ్ళు సార్. నా కోసం ఏమైనా చేస్తారు. వద్దు వద్దు ప్లీజ్. వద్దురా ప్లీజ్ రా, టార్చర్ చేయకరా రే. ఇంకా ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. అరే పంపించేసాను కదరా, తను వదిలేరా. అరే కాలాడుకుంటా చచ్చిపోతుంది రా. తను ఏం తప్పు చేసేది రా, నేనే కదా తప్పు చేశాను. అరే అరే ప్లీజ్ రా, వదిలేరా. చెప్తున్నా. అరే ఖాన్ చూసుకుంటాడు. ఇందులో నీ తప్పేం లేదు. విశ్వ, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావురా? బాధపడకరా. సార్, ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ అన్ట్రేసబుల్ సార్. Oh, Ashraf and Sadanand, Fairy Fox and Spider D, Forex gang, most notorious criminals in cybercrime. Fairy Fox is Ashraf. He is master at tracking password, key logging expert. తన సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ప్లాన్ చేస్తే యూసర్ మాల్వేర్ డౌన్లోడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. It installs by itself. It tracks your every move without your knowledge. And Spider D is Sada, expert in designing rootkits. He can open any system in backdoor. Within seconds, he can gain access to location of your IP address. User తెలియకుండా వారిని various illegal activities లో participate అయ్యేలా చేస్తాడు. We got both of them, but Mamba and Alpha is the leader, the master of all, expert at everything. He takes care of the DDoS attack.
Finally, we got them. Arvind. Sir. You call Delhi police. Message from Khan, Bangalore Special Branch Cybercrime Officer. Take into custody Ashraf immediately. Okay, Bharat, you call Chennai police and ask them to take this guy up, Sada, into custody immediately. Right now. Okay, sir. Unbelievable. We've been looking for this guys left and right. But endiki information. Why? And who sent this information to us? That's it. This is a hidden message. Location accuracy, longitude and latitude. But photo తీసినప్పుడు edge cut అయింది. Find his location. Okay, sir. Immediately. Oh, there's another link. Oh God. This must be Alpha. Hurry, yaar. This guy is brilliant. వాడికి తెలుసు I will get this message. Enavaru? I think he's the abductor. He's asking for help, but actually, there's another girl. I think her life is in danger. Careful ga handle cheyali. ఏంట్రా బాధగా ఉందా? దగా, మోసం, ద్రోహం నీకు అలవాటే కదా. యునో ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఎ క్రిమినల్, జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. అందరిలా ఉన్నావు. నీకు ఒక ఫ్యామిలీ ఉంది. అమ్మ, నాన్న, చెల్లి, అందరిలానే ఉన్నావు. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. నా మిత్రులు నాకు దూరం చేశారు. నా ఫ్రెండ్స్ని కూడా నాకు దూరం చేశారు. నువ్వెవరు? అసలు ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నీకేం కావాలి? మీ అమ్మా నాన్నకి తెలుసా హూ యు ఆర్, వాట్ యు ఆర్? అమ్మాకి కాల్ చేయి. తట్టుకోలేరు సార్. వాళ్ళకి కూడా నీ గురించి తెలియాలి. మామూలు మనుషులు సార్. మా అమ్మ నాన్న అసలు చాలా మంచి వాళ్ళు. బాగానే పెంచారు సార్. ఫోన్ చేయి. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. calling is not answering. Please try later. आपके सभी को कॉल कर रहे हैं. ట్రై అగైన్. సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మ ఎత్తలేదు సార్. నేను ఏం కావాలన్నా చేస్తాను సార్. మీకేం కావాలన్నా ఇస్తాను సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ అమ్మ సార్ అమ్మ. అమ్మ ఆన్సర్ చేయి. వద్దు సార్. స్పీకర్ ఆన్ చేయి. ఎదురా ఫోన్ ఛార్జింగ్ లో పెట్టాను, వచ్చేసరికి కట్ అయిపోయింది. చెప్పరా. హలో విశ్వ, ఏంట్రా ఏం మాట్లాడలేదు? మాట్లాడరా. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాలేదా? విశ్వ ఏంట్రా ఏం మాట్లాడవేంటి? విశ్వ అమ్మాది ఏమైందిరా?
ఏమైందో చెప్పరా రే. ఏం లేదమ్మా. ఏమైనా ప్రేమలో గీవలో పడ్డావా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పరా, నాన్నకి నేను చెప్తాను. నువ్వేం భయపడకు. హలో విశ్వ. అమ్మా అది ఆ, అది ఏంట్రా ఏమైందో చెప్పరా. అయ్యో విశ్వ, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా. అమ్మా నువ్వు నన్ను అనుకున్నంత మంచోడు నేను కాదమ్మా. నేను ఊరంతా గర్వంగా చెప్పుకుంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదమ్మా. నేను మనుషులు మోసం చేసి డబ్బులు సంపాదిస్తారమ్మా. ఇప్పటివరకు నేను సంపాదించిన దాంట్లో కూడా అలా సంపాదించిందమ్మా. ఏమంటున్నావురా? మిమ్మల్ని కూడా తెలియకుండా దీంట్లో బాగా చేశానమ్మా. మీకు మాత్రమే కాకుండా కావాల్సిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టించానమ్మా. నేను చేసిన తప్పులని పాపాలని తిరిగి 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 నన్ను వెంటాడుతున్నాయమ్మా. ఎంత చేసినా నన్ను వదిలి వెళ్ళట్లేదమ్మా. అమ్మా అమ్మకేదో అయిపోయింది సార్. మీ అమ్మకి ఇలా అవుతూ ఊరుకుంటారా సార్? Hey, give me the location. This is Indiranagar, right? Sir. Edges are cut, but it should be in and around 100 meters. Bunty, send this link to my iPad immediately. Okay, sir. నొప్పి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా? నీ విక్టిమ్స్ కూడా ఇదే పెయిన్ అనుభవించారు. వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళ పెయిన్ నీకు తెలీదు. దే ఆర్ జస్ట్ నంబర్స్ ఫర్ యూ. అందుకనే ఏ గిల్ట్ లేకుండా బతకడం నీకు అలవాటైపోయింది. ఒక క్రిమినల్ కూడా వాడు క్రిమినల్ అని ఒప్పుకొని సొసైటీలో ధైర్యంగా తిరుగుతాడు. కానీ నువ్వు మంచి వడి ముసుగులో బతికేస్తున్నావు. ఆ క్రిమినల్స్ కన్నా డేంజరస్ నువ్వు. నిన్ను వదలకూడదు. ఇప్పటిదాకా పెయిన్ చూసావు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పనిష్మెంట్. అది యాసిడ్ అని నీ చెప్ప. సైలెన్స్. చూడు మిత్ర, ప్లీజ్
ఓ నువ్వే పంపించావా? లవ్ బర్డ్స్. See, beautiful. See. Oh, lovely. Pen drive. Message. హాయ్ మిత్ర, ఇంకో 2 రోజుల్లో వచ్చి నేను కలవబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు తెలిసి నువ్వు కూడా ఎదురు చూస్తుంటావని. పెళ్లి చేసుకుందాం మిత్ర. బట్ మ్యారేజ్ నీడ్స్ ఆనెస్టీ అండ్ ట్రస్ట్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు దాచాను. దాయాలని కాదు, నిజం చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని. I know you might, but నీకు చెప్పాలి. నేను హెచ్ఆర్ కంపెనీ రన్ చేయట్లేదు మిత్ర. నేను ఒక సైబర్ క్రిమినల్ని. ఐఎమ్ హ్యాకర్. నువ్వు మీ ఫ్యామిలీ ఈరోజు సిచ్యువేషన్లో ఉన్నారంటే దానికి కారణం నేనే మిత్ర. I hacked your father's company. ఇన్ని రోజులు ఏదో డబ్బులు సంపాదించడం కోసం చేసే పనులనే చూసా, కానీ నిన్ను నీ ఫ్యామిలీ నా సిచ్యువేషన్లో చూసిన తర్వాత నువ్వు మీ నాన్న గురించి చెప్పినప్పుడే నాకు నా మీద అసహ్యం వేసింది మిత్ర. కానీ ఆ రోజు అన్నీ ఆపేశాను. ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్ దట్ వెరీ డే. నువ్వు పోగొట్టుకుని తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ప్రేమ తప్పితే ఏమీ లేదు మిత్ర. చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. మనశ్శాంతిగా ఉంది. నేను స్టార్ట్ చేసిన ఈ లైఫ్ నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ మిత్ర. దాంట్లో ఉండాలా వద్దా అన్న నిర్ణయం నీదే. ఐ లవ్ యూ. Nice love story. Kani, wrong time. Now pain will be double. क्यों फोन कर रहा है बार बार? बोला ना तुझे नहीं बताना था मेरे को. कुछ होने वाला नहीं है. सब कुछ पहले जा चुका. एवरीथिंग इज गॉन. तू मेरा दर्द नहीं समझ पाएगा. तू फोन रख. तू फोन रख ना.
ఒకడు ఉండేవాడు, టాలెంట్ అంటే వాడే. ఎవ్రీబడి యూజ్ టు సే దట్. అందరి ఆలోచనలు ఒకలా ఉంటే వీడు మాత్రం వేరు. హార్డ్ వర్కింగ్, తను ఏం చేసినా మనసు పెట్టి చేసేవాడు. ఒక పే యాప్ డెవలప్ చేయాలని వాడి డ్రీమ్. వాడు కన్న కలని నిజం చేయడానికి వాడికి 10 years పట్టింది. దానికోసం వాడి ఆస్తుల్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టాడు. ఇక వాడికి మిగిలింది వాడి భార్యకి వాడు, ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ. ఆ యాప్ కోసం వాడు పడ్డ కష్టం, వాడు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల అది వాడు ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ యాప్ పెద్ద సక్సెస్ అయింది. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. కానీ రాత్రికి రాత్రి ఆ యాప్ టోటల్ డేటాని హ్యాకర్స్ హ్యాక్ చేసి డేటా మొత్తాన్ని వేరే కంపెనీకి అమ్మేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేశారని తెలుసుకునే లోపే పోలీస్ కేసులు, అప్పులు తీసుకున్న వాళ్ళ టార్చర్స్ తో ఎవరి ప్రెషర్ వాజ్ ఆన్ హిమ్. అప్పటిదాకా వాడు కన్న కల, వాడి లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోయి చివరికి వాడి ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేసింది. హిస్ డ్రీమ్ వాజ్ కొలాప్స్డ్. దాంతో వాడు పడుతున్న టెన్షన్ ని, వాడి ప్రెషర్ ని చూసి వాడి బాడీ తట్టుకోలేకపోయింది. తను వాడి కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోయింది. He was just like helpless. He lost everything in his life. You know who was he? It was me. దానికి కారణం నువ్వు. నేను భరించే బాధ ఏంటో నీ కళ్ళల్లో కనబడట్లేదు. నా భార్య చనిపోతేనే పడ్డ బాధ, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఎప్పుడు తెలిసేలా చేస్తాను. నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిందాన్ని కాల్ చేస్తే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది.
ప్లీజ్ ప్లీజ్ How did he know? నేను చెప్పు బట్ ప్లీజ్ వాడు వదిలే Did you tell anyone? నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ బుద్ధి చూపించా నువ్వు మారవు చెప్పేరా చెప్పే అదే నీ కావాలి చెప్పే బాధపడతాను 5 రోజులు బాధపడతాను 6 నెలలు సంవత్సరం 2 నెలలు తర్వాత బతకాల్సిందే కదరా నువ్వుతో అయినా ఏడుస్తైనా బతకాల్సిందే కదా బతుకుతాను ఇంకేం చేస్తాను ఐ హావ్ టు మూవ్ ఆన్ విత్ మై లైఫ్ ఐ యామ్ జస్ట్ అనదర్ హ్యూమన్ మ్యాన్ చెప్పేరా చెప్పే Okay. You love her? I will leave her. I will leave everything. Whatever is happening, I will leave everything. నీ ప్రాణాలు ఇచ్చేయి నా కళ్ళ ముందే నువ్వు చావాలి Not for me. For her. చెప్పడం ఈజీ చేయడం కష్టం I knew it. You won't do it. అండ్ ఇప్పటికే మీరు చంపేశారు You're still a coward. See your love. విశ్వ వినకు ఆడి మాట వినకు చావు బతుకు మన చేతిలో ఉండదు విశ్వ బట్ యు ఆర్ గెట్టింగ్ దట్ ఛాన్స్ యూ కెన్ ప్రూవ్ యువర్ లవ్ నీకు ఇలాంటి ఛాన్స్ దొరకదు యూ కెన్ ప్రూవ్ ఇట్ రైట్ నౌ యూ విల్ బి హిస్టరీ everybody will remember you what you have done just do it sir please నీ జీవితం నీ సిస్టమ్ నీ చేతిలో ఉంది జస్ట్ డూ ఇట్ స్విచ్ ఆఫ్ యువర్ సిస్టమ్ అండ్ గో I'll never come to you and whatever I have to do I'll do you just go or die right now నువ్వు కరెక్ట్ I deserve to die. అసలు ఏం చేస్తున్నాను మా అమ్మ కూడా చెప్పలేను నిజమైన బతుకు నా ప్రాణం లాంటి అమ్మాయి మిత్ర నా వల్ల హింస ఫ్రెండ్స్ నాకు కావాల్సిన అందరూ నా వాళ్ళు ఇబ్బంది పడతారు కష్టపడుతున్నారు ఐ డోంట్ డిజర్వ్ టు నీలా ఇంకా ఎంతమంది కష్టపడతారు I'm ready. That fan will help you. Hang yourself. ఏంటి సార్ ఎందుకు సార్
Don't be in a hurry. Just check your weight first. First time we are doing it now. Concentrate. ఎన్నిసార్లు చెప్తావు? Okay. Now, put your rope. సార్ చెప్పండి సార్, ఎందుకు జరిగిందంతా? Just do it. సార్ చెప్పండి, వద్దని చెప్పండి సార్. Just do it. 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 Just do Officers, take him. Take him. అరే అష్రఫ్, నీకు మెయిల్ వచ్చిందా? రే ఆ ఫైల్ నాకు పంపించండి. రే అష్రఫ్, పనైందా? కరోనా కంటే పెద్ద మహమ్మారి లెక్క తయారైనవే నువ్వు. ఆడు పొడిచినప్పుడు చచ్చిపోయింటే అయిపోయేది. నేను చచ్చే రకాన్ని కాదురా, చంపే రకాన్ని. అరే ప్లీజ్ రా, ఆ టాపిక్ వదిలేయండి. సరే కానీ అమ్మ బాగుందా? మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందా? షీస్ ఫైన్. ఎంతైనా అమ్మ కదరా, అర్థం చేసుకుంటుందిలే. Hi guys, what's up? Hi sir. Hi. How's it going? Sir, we're almost done with it. I think you should have it by tonight. Oh good. Actually when I told this idea to my colleagues, వాళ్ళందరూ నవ్వుతున్నారు. But I said you guys have talent. Just need right direction. ఈ 6 months లో మీరందరూ 16 cases crack చేశారు. Nobody else in our office could do it. You guys will be joining us officially very soon. Okay? సార్, నన్ను ఆ రోజు అటాక్ చేసిన సందీప్ ఏమైపోయారు సార్? He was in a rehab. He's back now. ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. He'll be fine. Catch you up guys. Thank you sir. Bye. Bye. విశ్వ, ఏమవుతుంది, మనం వెళ్ళాలి. Hey. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా. మొన్న చెకప్కి వెళ్ళొచ్చావా? వెళ్ళాను. ఆల్ గుడ్. ఆడపిల్ల పుట్టితే నా పేరు పెట్టుకో, అబ్బాయి అయితే నీ ఇష్టం. అబ్బాయి అష్రఫ్. అరే రే 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 రే, నాకు కూతురే పుడుతుందని నాకు తెలుసు. నా క్యూట్ పిల్లం లాగా ఐ వాంట్ బేబీ గర్ల్. సూపర్. మేము వెళ్ళాలి, మాకు టైం ఓకే అయింది. బాయ్ బాయ్ చలో. బాయ్. Bye. మిత్రా, Bye. see you.